దిస్ ఈజ్ ఆంజనేయులు. ఇప్పుడు చూడండి, సో మనం ఏంటంటే మైక్రోసాఫ్ట్ పెయింట్ కానివ్వండి, నోట్ ప్యాడ్ కానివ్వండి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్స్ ఏ ఫైల్స్ ఓపెన్ చేసినా మనం ఏం చేస్తామంటే సేవ్ చేస్తూ ఉంటాం. ఓకే, బట్ ఆ సేవ్ చేసిన ఫైల్స్ జనరల్గా మై కంప్యూటర్లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో స్టోర్ అవుతుంటాయి సమ్టైమ్స్. ఓకే, లేదా సో డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ అవుతుంటాయి అన్నమాట. సో ఎనీ మన పర్సనల్ ఫైల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లోనే ఉండాలంటే మీరు సేవ్ చేసే ఫైల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో సెట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్ అనమాట. అంటే ఒక ఫోల్డర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ మీన్స్ జస్ట్ లైక్ యాజ్ అన్ అల్మారా. మీ ఇంట్లో ఒక అల్మారా ఉందనుకోండి, మీ పర్సనల్ థింగ్స్ అన్నీ అందులోనే సెట్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఆ ఫోల్డర్లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫోల్డర్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే చూడండి, సో ఫోల్డర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇమేజెస్ అనేది ఉంది చూడండి. సో దిస్ ఇస్ ది ఫోల్డర్. ఇక్కడ సో మొత్తం మనకు డైరెక్ట్గా ఇవన్నీ కూడా ఫైల్స్ అని చెప్పొచ్చు. ఇట్లా ఎనీ పర్సనల్ ఫైల్స్ మనం ఇక్కడ ఈ కంప్యూటర్లో స్టోర్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి ఏదైనా ఫైల్స్ని ఎలా సేవ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలంటే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది, ఇందులో ఫోల్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ వచ్చేస్తుంది చూడండి. దీనికి ఏదో ఒక పేరు మనం పెట్టవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిన ఫోల్డర్కి ఎటువంటి స్పేస్ ఆక్యుపై చేయదు. రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే చూడండి 0 bytesలో చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్లో బట్ మనం ఇంకోటి ఏంటంటే ఇదే ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎంఎస్ పెయింట్ అనే ఫైల్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ పెయింట్ ఫైల్లో ఏదో సంథింగ్ తీసుకున్నాం చూడండి. మనం జస్ట్ డ్రా చేస్తున్నాం. ఈ ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే చూడండి ఇక్కడ సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏదో ఒక పేరు పెట్టినాం, మిన్నీ అనే పేరు పెట్టినాం, MINNY మిన్నీ. సో ఇక్కడ చూడండి మనం డైరెక్ట్గా మిన్నీ అని టైప్ చేస్తున్నాం. సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుందంటే లైబ్రరీస్ పిక్చర్స్లో, శాంపుల్ పిక్చర్స్లో స్టోర్ అవుతుంది ఫోల్డర్లో. అట్లా కాకుండా ఈ ఫైల్ మనము క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫోల్డర్ని మనం ఎక్కడ క్రియేట్ చేసాం ఆ లొకేషన్ ఎంచుకోవాలి. డెస్క్టాప్ మీద మనకు ఇక్కడ అంజి అనే ఫోల్డర్ ఉంచండి. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్. నౌ ఎంటర్ ది ఫైల్ నేమ్, దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్ని ప్రెస్ చేసి చూడండి సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఈ ఫోల్డర్ మీద మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే ఆల్రెడీ ఏమేమి ఫైల్స్ స్టోర్ అయ్యాయి అనేది అక్కడ చూపిస్తుంది. ఫైల్ మిన్నీ అని ఇక్కడ చూడండి. లేదంటే డబుల్ క్లిక్ చేసినా ఇక్కడ మనకు ఆ ఫైల్ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నోట్ ప్యాడ్ అనే ఫైల్ ఓపెన్ చేసాం చూడండి. ఇక్కడ ఇందులో సమ్ కంటెంట్ ఏదో టైప్ చేసి ఫైల్ సేవ్ అగైన్ సేమ్ చూడండి మనం మిన్నీ అనేది ఇచ్చాం. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసామో డెస్క్టాప్ మీద అంచి అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్. నా ఎంటర్ ఫైల్ నేమ్ సేవ్. చూడండి సేవ్ అయిపోయింది. నెక్స్ట్ విన్వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం చూడండి. వర్డ్ 2007. వర్డ్ 2007లో మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఓకే, నెక్స్ట్ అట్లాగనే ఎక్సెల్కి సంబంధించిన ఫైల్స్ ఏవైనా సరే. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఈ లోపల నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ అయిందో లేదో చూద్దాం. చూడండి నోట్ ప్యాడ్ ఫైల్ కూడా మనకు ఓపెన్ అయింది. అంటే మనం ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేసి చూడండి దాని యొక్క ఎక్స్టెన్షన్ ఇక్కడ చూపిస్తుంది, పిఎన్జీ ఇమేజ్, .png ఇమేజ్ అని. ఓకే, టెక్స్ట్ డాక్యుమెంట్ అని, .txt అని. ఓకే, అట్లాగనే వర్డ్ కూడా అంతే సేమ్. వర్డ్ ఇప్పుడు వర్డ్ ఫైల్ మనం ఓపెన్ చేసామనుకోండి, ఆ వర్డ్ ఫైల్ మనకి ఎలా ఓపెన్ అవుతుంది అంటే చూడండి సేవ్ చేస్తున్నాం. ఇందులో కొంత కంటెంట్, ఇక్కడ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడేమో సేమ్ ఫైల్ నేమ్ ఇస్తున్నాం. నెక్స్ట్ మిన్నీనే డెస్క్టాప్, ఆ ఫోల్డర్ లొకేషన్లో స్టోర్ చేయాలి కదా.
ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి, ఓపెన్, సేవ్, క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన వెంటనే సో మనకు ఈ ఫైల్తో చూడండి మరి మిన్నీ అనే ఫైల్తోనే ఇక్కడున్న చూడండి వర్డ్ ఫైల్ స్టోర్ అయిపోయింది మిన్నీ అనే పేరుతో. ఇప్పుడు ఏ ఫైలు ఏంటి ఎలా అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే చూడండి ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తేనేమో ఇక్కడ మిన్నీ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని ఉంది. ఇది సేమ్ అంతే టెక్స్ట్ డాక్యుమెంట్, కానీ అన్ని సేమ్ పేరుతోనే ఉన్నాయి. బట్ పేర్లు మిన్నీ అనే పేర్లు నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. కాకపోతే ఒకే ప్లేస్లో మిన్నీ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే ఇన్సెల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, సేమ్ ఉండవు. అట్లాగా ఇక్కడ ఫైల్ నేమ్ సేమ్ ఉన్నా కూడా ఫైల్స్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. ఫైల్స్ అనేది డిఫరెంట్. సో అందుకనే సో మనకు ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంఎస్ పెయింట్, నోట్ ప్యాడ్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, నెక్స్ట్ సి లాంగ్వేజ్, ఫోటోషాప్, ఇలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైల్కి ఏముంటుందంటే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది డాట్. ఇప్పుడు బిఎంపి బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్, ఎక్సెల్లో అంటే మామూలుగా ఎక్స్పీ అయితే ఇప్పుడు ఇక్కడ పిఎన్జీ అని చూపిస్తుంది. నెక్స్ట్ నోట్ ప్యాడ్కి ఎక్స్టెన్షన్ ఏమి డాట్ టీఎక్స్టీ, వర్డ్కి ఎక్స్టెన్షన్ ఏమి డాట్ డిఓసి, 2003 వర్షన్కి అయితే డాట్ డిఓసి, 2007 వర్షన్కి అయితే డాట్ డిఓసి ఎక్స్ అనమాట ఎక్స్టెన్షన్. నెక్స్ట్ దీనికి డిఓసి ఎక్స్ఎల్ఎక్స్, ఓకే. నెక్స్ట్ పవర్ పాయింట్కి వచ్చేసి డాట్ పీపీటీఎక్స్, ఓకే. ఇలా చూడండి ఈ విధంగా మనము ఎక్స్టెన్షన్స్ అనేది ఉంటాయన్నమాట. డాట్ డిబిఏ ఎక్స్ అని, డాట్ సి అని, ఫోటోషాప్కి ఏమో డాట్ పిఎస్డి అని, ఇట్లాంటి ప్రతి ఒక్క ఫైల్కి ఎక్స్టెన్షన్స్ అనేది ఉంటాయి. అప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నాం మిన్నీ డాట్ బిఎంపి, మిన్నీ డాట్ టీఎక్స్టీ అంటే ఇక్కడ చూడండి ఫైల్ నేమ్స్ ఏమైనప్పటికీ బట్ ఫైల్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో ఈ విధంగా మనం ఫైల్స్ని ఒక నంబర్ ఆఫ్ చూడండి ఫైల్స్ని ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ ఫైల్ ఏదైనా కావచ్చు, వర్డ్ ఫైల్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, ఓకే, పవర్ పాయింట్ ఫైల్ కావచ్చు, నోట్ ప్యాడ్ ఫైల్ కావచ్చు, సి ఫైల్ కావచ్చు, పిఎస్టీ, టాలీ, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా సరే మనం ఒక ఫోల్డర్లో భద్రపరచుకోవచ్చు. మనకు అవసరం వచ్చినప్పుడు ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఫైల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, పొరపాటున మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ఫైల్ని మనం సేవ్ చేసి ఉంటాం, ఓకే, ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలన్నారు. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు డివిడీస్ లిస్ట్ అనేది ఉంది సంథింగ్ ఫైల్, ఈ ఫైల్ ఇక్కడ ఉండకూడదు కానీ అంజు అనే ఫోల్డర్లో ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడున్న ఫైల్ని సెలెక్ట్ చేసి ఆ ఫైల్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి, కట్, లేదంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎక్స్ అన్న వాడండి సరిపోతుంది, కట్. నెక్స్ట్ ఈ ప్లేస్లో డబుల్ క్లిక్ చేసి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి పేస్ట్ ఆర్ కంట్రోల్ వి, పేస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ లేదు అప్పుడు. ఇప్పుడు ఈ ఫైల్ ఈ ఫోల్డర్లోనూ ఉండాలి, ఇదే ప్లేస్లో ఉండాలన్నప్పుడు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, కాపీ, ఇక్కడ పేస్ట్ నొక్కాలి. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ఈ ఫైల్ ఇక్కడ ఉంటుంది, ఈ ప్లేస్లో కూడా ఉంటుంది. అట్లా సో మనం ఒక ఫోల్డర్లో నెంబర్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఫోల్డర్ అనేది జస్ట్ లైక్ యాజ్ అన్ అల్మారా. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం, అదే మై కంప్యూటర్లో కూడా సో లోకల్ డిస్క్ డీలో కానీ ఏదో ఒక ప్లేస్లో మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి న్యూ ఫోల్డర్ క్లిక్ చేస్తే దానికి ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోల్డర్ని మనం డిలీట్ చేస్తే ఏమవుతుంది నాకు చూడండి, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫోల్డర్, అందులో ఏవైనా కంటెంట్స్ ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా సో మనకి ఏమవుతాయి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అట్లా సో ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని ఒక చోటు మీరు ఎక్కడో చోట భద్రపరచుకోండి. కానీ ఇక్కడ లోకల్ డిస్క్ సిలో ఏవే కానీ ఫైల్స్ని స్టోర్ చేయడం అంత సేఫ్ కాదు. అట్ ది సేమ్ టైం డెస్క్టాప్ మీద కూడా మీరు ఏ ఫైల్స్ని పెట్టుకోకూడదు అనమాట, అంటే ఐ మీన్ స్టోర్ చేసుకోకూడదు. ఎంతసేపు ఉన్న ఇక్కడ లోకల్ డిస్క్ డిఈ ఇట్లాంటి డ్రైవ్స్లో మీరు స్టోర్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఈ లోకల్ డిస్క్ సిలో ఉన్న ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ కరప్ట్ అయిపోతే వాటిని మీరు
మరి ఫార్మాట్ చేశారనుకోండి ఆ ఫైల్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఈవెన్ డెస్క్టాప్ మీద ఉన్నవి కూడా అంతే. ఓకే, కాబట్టి ఇది చూసుకోవాలి. ఒక ఫోల్డర్లోకి ఫస్ట్ మనం ఫైల్ని ఎలా స్టోర్ చేయాలి, ఓకే, వాటి మరి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా మూవ్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఎక్స్పీలో, విండోస్ ఎక్స్పీలో కూడా సేమ్ ప్రొసీజర్ అండ్ విండోస్ 7లో కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.